డాన్ చారిటీ ఫండ్ నుంచి వస్తున్నాం. మీ వల్ల అయినంత మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. డాన్ చారిటీ ఫండా? ఎందుకు? 10 రూపాయలు కావాలంటే నేనే ఇస్తాను, కానీ ఎందుకు ఏంటని మాత్రం అడక్కు. నువ్వు ఊరుకొచ్చేచి. డాన్ కారణం లేకుండా ఏ పని చేయరు. నింగల్ పరియు. కల్చరల్స్ నాడు ఒక అమ్మాయి కోసం జరిగిన యుద్ధంలో డాన్కి తీవ్ర గాయాలయ్యాయి. జెరాక్స్ లో కూడా కనిపించని కౌంకు దెబ్బలు. అప్పుడు పక్క బెడ్లో నొప్పి తట్టుకుని ఒక ఇంజనీర్ ఉన్నాడు. వాడిని చూసి డాను ఏంట్రా బాబూ అన్నాడు. దానికి వాడు నా అరియర్ రా డాను అన్నాడు. రీ ఎగ్జామ్ ఫీజు కట్టి కట్టి పాస్ అవ్వడానికి డబ్బులు లేక బాధలో తను నిద్ర మాత్రలు అనుకుని విరోచనాల మాత్రలు మింగేశాడు. ఆ రోజు ఫిక్స్ అయ్యాడు డాన్. ఒక్కో అరియర్ స్టూడెంట్ అకౌంట్ లోను ఎగ్జామ్ క్లియర్ చేయడానికి 10 లక్షలు డిపాజిట్ చేయాలని. కానీ ఎవరి కోసం యుద్ధం చేశాడో ఆ అమ్మాయి మనసు కరగనే లేదు. చేచి అంతెందుకు, డానుకో థ్యాంక్స్ కూడా చెప్పలేదు. కృతజ్ఞత లేని లోకమే కదా ఇది. బిల్లు పిచ్చి కలుపుదాం అనుకుంటే ప్లాన్ రివర్స్ వచ్చింది. నువ్వు నీ సమస్యని తీర్చుకోలేవు, నీ వల్ల అయిన సమస్యని తీర్చలేవు. నువ్వు కుర్రాళ్లతో ఎంత బిల్డప్ ఇచ్చినా లాభం లేదు. పో. లిల్లీ, డాన్ ఇప్పుడు ఎందుకు నీ చేచి నన్ను తిట్టేసిపోయింది? దాని ప్రాబ్లం ఏంటి? అదల్లా పరామోళే. నేను నీతో ఫ్రెండ్లీగానే కదా ఉన్నాను. ఏదైనా ముందు నాతోనేగా చెప్పుండాలి. ఇలా కూతుర్ని సరిగ్గా పెంచలేదని ఎవరో చివాట్లు పెట్టేలా చేసావు కదా. ప్లీజ్ క్షమించు. నాతో మాట్లాడు. ఆ రోజు నుంచి చేచి వాళ్ళ నాన్న మాట్లాడట్లేదట. ஒண்ணு கிடைக்க போறா இரு நானும் வரேன். బాగుంది కదా? సారీ తల్లి, నేనే కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను కదా. పర్వాలేదు నాన్న. ఏ లిల్లీ, తోడు దొంగ, నన్ను ఎందుకైనా థియేటర్కి తీసుకొచ్చా? ఉండండి, పాప్కార్న్ తీసుకొస్తా. జనాల్లో ఎవడో చప్పట్లు కొడుతున్నాడు రోయ్. నేను పోనీ మీమ్ క్రియేటర్ అయిపోనా? నువ్వు అప్పుడప్పుడు ఎందుకు సంబంధం లేకుండా మాట్లాడతావు? మీమ్ క్రియేటర్ అంటే ఏంటో చెప్పు చూద్దాం. రేయ్, ముందు నీ ఫిగర్ని చూడరా. కనిపెట్టేసాడు. నలమహారాజు అండ్ దమయంతి. రోమియో జూలియట్. సి ఆ వరుసలో ఇప్పుడు చక్రవర్తి ఆకాశవాణి. దానికి ఇదే ఎవిడెన్స్. నువ్వు థియేటర్లో చూపించావే బొమ్మ, జనాల్లో ఎవడో చప్పట్లు కొడుతున్నాడు రోయ్. అది నేను చూశాను. నువ్వు వెళతావని నాకు తెలుసు, కానీ తాజ్మహల్ వరకు వెళతావని ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఇప్పుడు ఎవరు ఎవరిని ఎక్కువగా లవ్ చేస్తున్నారో చూద్దామా? సార్ స్టార్ట్. సార్ సార్ వద్దు సార్, సారీ సార్. సార్ ప్లీజ్ సార్, సార్ వద్దు సార్, ప్లీజ్ క్షమించండి, వదిలేయండి సార్. సార్ 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 ప్లీజ్ సార్, సార్ వద్దు సార్, సార్ ప్లీజ్. ఇలా మోసపోయేవంటమ్మా. కనీసం వీడు నీకోసం బతిమాలడం లేదు. సార్ ప్లీజ్. వీడు నిన్ను సరిగా లవ్ చేయలేదనుకుంటా. ఆ. ఏ? లవ్ చేయలేదా? ఏ? మరి చేస్తున్నావా? లవ్ చేసే అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్ప ధైర్యం లేదు. వీడేం డాన్ అయ్యా? డాన్ డాన్ డాన్. అవును సార్, లవ్ చేస్తున్నాను. ఏంటి ఇప్పుడు? అయితే మీ ఇద్దరి పెళ్లి చేయాల్సిన గొప్ప బాధ్యత నాది. శ్వేత మిస్, సార్ రేపు 10:30-12 రాహుకాలం వీళ్ళ అమ్మా నాన్నల్ని రమ్మనండి. మాట్లాడి ముగించేద్దాం. సార్ ప్లీజ్ సార్, వద్దు సార్, ప్లీజ్ సార్. సార్ యు ఆర్ సస్పెండెడ్. ప్లీజ్ సార్, సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ క్షమించండి సార్. యు టు సస్పెండెడ్. నిన్ను కాదురా, లవ్వు లవ్వును ఉసిగలిపాడే వీడిని అనాలి. చూసావా డాను, వీడితో మాట పడాల్సి వస్తుంది. భూమి అడిగినప్పుడే లవ్ లేదని చెప్పేసి ఉండొచ్చు కదా. ఒక్కసారి లవ్ లేదని చెప్పినందుకే ఇన్ని సమస్యలు. ఇంకోసారి ఎలా చెప్పమంటావురా? అదంతా ఓకే. ఇప్పుడు మీ నాన్న ఎవరో భూమికి తెలిసిపోయిందిగా, దానికేం చేయబోతున్నావు? రేయ్ రేయ్, ఏడవకూడదురా. డాన్ని డిస్మిస్ చెయ్యర్రా. దానికోసం ఎవడ ఏడ్చాడ్రా? మెనూ లిస్ట్ లో ఈరోజు కూడా చపాతీ రాసుందిరా. ఇక్కడ ఇంత సీరియస్ విషయం మాట్లాడుతుంటే నీకు అది ముఖ్యమైపోయిందా? ఎప్పుడు తిండిది అసలు నీకు? రే రే రే, వదిలేండి వదిలేండి, వదిలేండి వదిలేండి రా. అయ్యో, ఏం రూట్ వేసి ఇచ్చావురా. మొదలు పెడదామా? ఎక్కంటే గుడ్డు, తినకపోతున్నావు ఇక్కడి ఫుడ్. కళాసలా కలసలా, స్టూడెంట్స్ కి నీ తిప్పలా. ఓం శక్తి పరాశక్తి. భూమి ఒక దుష్ట శక్తి. భూమి ఒక దుష్ట శక్తి. గుడ్ మార్నింగ్ సార్. కింద పడేరా. భూమి డాను, ఉపాధ్యాయుడు చెప్పేది వినొద్దు. ఒక బుక్ రాయనిస్తున్నారా? సార్ పోరాటానికి పేరెంట్ అని రాశారు సార్. దానికి కావాలంటే 2 మార్కులు తీసేయండి సార్. రేయ్, నీకొచ్చేవే 2 మార్కులు. థ్యాంక్ యూ సార్. వెంటనే మర్యాదగా స్ట్రైక్ ని ఆపేయి. ఇది నా ఒక్కడి సమస్య కాదు సార్, ఇక్కడున్న విద్యార్థులందరి సమస్య. వాళ్ళకి ఏంట్రా సమస్య? తిండే సార్. నచ్చింది తిని చదివితేనే చదువు బుర్రకెక్కుతుందని వేమన్న గారే చెప్పారు సార్. లేదు సార్, వాడే చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలంటావు? హాట్ న్యూస్, ఆ మెనూ లిస్ట్ ఇవ్వు. రే హనుమంతుడి తోకలో ఎంత పొడుగుందేట్రా? గాజు రొయ్యలు, పాలసొర, తిమింగిలం, నాటుకోడి వేపుడు, ఏటకూర, తలకాయ ఇగురు, రామల పులుసు, ఆక్టోపస్ సూప్. ఆక్టోపస్ తో సూపా? సార్, వీళ్ళు కట్టిన 1.5 లక్ష వీళ్ళని మేపడానికి సరిపోద్ది సార్. ఎవడ్రా ఇంజనీర్లు ఇచ్చారమన్నారు? ఏంటి సార్, ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటే ఎవరు అనుకుంటున్నారు? మీరు చదువుకుంటే 10,000 జీతం, నాతో వచ్చి బజ్జీలేండి 18,000 జీతం ఇస్తానని మా టీ కొట్టాన పదే చెప్పినా ప్రజలకు సేవ చేయడానికి రేపు ఎవరు లేకుండా పోతారనే బాధతో చదువుతున్న త్యాగులు సార్. వాడు చెప్పింది అర్థం కాకపోయినా చేతులు ఎత్తేయకండి. కానీ మాలాంటి త్యాగుల్ని అన్ని కాలేజీల్లో మోసం చేస్తున్నారు. సిటీకి పక్కనే కాలేజ్ కట్టే ఉంటారు, వచ్చి చూస్తే నట్ట అడవిలో ఉంటుంది. అవసరానికి థియేటర్కి వెళ్ళకపోతున్నాం, పార్క్ వెళ్ళకపోతున్నాం. అంతెందుకు సార్,
మా కుర్రాళ్ళు తాగడానికి నీళ్లు కావాల్సి వచ్చినా చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది సార్. సార్, ఈ యాడ్లో వచ్చిన ఈ అమ్మాయి ఇక్కడ చదువుతుందని నమ్మే కదా సార్ చేరం. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఈ అమ్మాయి స్టూడెంటే కాదు, తనేదో మోడల్ అంటగా. యాడ్ చూపించు. ఇలాంటి ఎన్ని మోసాలు సార్. కాబట్టి ఇక్కడ నుంచి డైలీ 1 hour క్లాస్ ఉండాలి ఈ సార్. కాలేజ్ అమ్మాయిలతోనే యాడ్ తీయాలి. వాళ్ళని లవ్ చేయడానికి అలో చేయాలి. మేము మెనూ లిస్ట్ లో అడిగిన ఫుడ్ మీరు మాకు పెట్టాలి. ఏయ్, నిన్ను ముఖ్యంగా ఇకపై లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ అడిగే ఎగ్జామినేషన్ పెట్టాలి. ఏంటి? రాసి పెట్టుకో, నువ్వు ఎప్పటికీ ఇంజనీర్ అవ్వవు. డాను, మరి నేను డాక్టర్ని అవుతానా సార్? దీన్ని డైవర్ట్ చేయడానికే వీడు ఈ స్ట్రైక్ చేశాడు సార్. ఏం తీస్తున్నాడు? ఒక కూల్ డ్రింక్ బాటిల్, 2 స్ట్రాలు. సార్ పడిపోకండి. వాట్ ఇస్ దిస్ భూమినాథం? దీన్ని ఫోటోషాప్ చేశాడు సార్, ఫోటోషాప్ చేశాడు. ఎవరు నమ్మకండి, ఫోటోషాప్ చేశాడు. మరి అది మాత్రం ఒరిజినలా సార్? వాట్ ఈస్ ద రియల్ ప్రాబ్లం? సార్, నన్ను కాలేజ్ నుంచి పంపించేయాలని ఈయన ఇవన్నీ చేస్తున్నాడు సార్. నిన్నెందుకయ్యా కాలేజ్ నుండి పంపించాలనుకుంటారు? న్యాయం అడిగాను సార్. అర్థం కాలేదు. సార్, కాలేజ్ అంటే స్టూడెంట్స్ని ఫ్రీగా చదువుకొనివ్వాలి సార్. ఇక్కడ షూ వేసుకో, ఐడి కార్డు వేసుకో, మొబైల్ తీసుకురాకు, అమ్మాయిలతో మాట్లాడుకొని విపరీతమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయకపోతే ఫైన్, సస్పెన్షన్. సార్, తిరిగి ప్రశ్నించామంటే ఇంటర్నల్స్లో కూడా చేయి పెడుతున్నారు సార్. నువ్వెప్పుడు రాసావురా చేయి పెట్టడానికి? దీనివల్ల స్టూడెంట్స్ మెంటల్ ప్రెషర్ పెరిగిపోతుంది, రిజల్ట్స్ తగ్గిపోతున్నాయి. దానివల్ల నాకే కొన్ని అరియర్స్ ఉన్నాయంటే మీరే ఆలోచించండి సార్. ఏదో భోజనం. సార్, భోజనం మార్చకపోయినా పర్వాలేదు సార్, కానీ కాలేజ్ రూల్స్ ని లిబరల్ చేసి మమ్మల్ని ఫ్రీగా చదువుకోనివ్వండి సార్. సార్, మేము చదువుకోవాలి సార్. ఓ మై గాడ్. సార్, నన్ను క్షమించండి సార్. వీళ్ళందరినీ దాటుకొని వచ్చి మిమ్మల్ని ఎలా మీట్ అవ్వాలో దారి తెలియకే ఇలా స్ట్రైక్ అవి ఇవి చేయాల్సి వచ్చింది సార్. సార్, నన్ను ఏమైనా చెయ్యండి సార్, కానీ ఈ కాలేజ్ స్టూడెంట్స్ బెస్ట్గా రావాలి సార్, బెస్ట్గా రావాలి సార్. ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నాడో చూడండి సార్. చైర్మన్నే కరిగించేశాడు. మీరు చేసినట్టే చేస్తున్నాడు సార్. సార్, చూడండి సార్, మార్చేశాడు సార్. సార్, వీడు అన్నింటినీ మార్చేస్తున్నాడు సార్. సార్, ఇంతవరకు ఈ కాలేజీలో నా కంట్రోల్ భూమినాథం, నా వల్ల ఈ కాలేజీ ఇంత బాగా రన్ అవుతుంది సార్. మీరు ఆలోచించండి. ముందు నీ సీట్ చించేయాలి. వాడు చెప్పినవన్నీ చేసేయండి. డాన్ని సస్పెండ్ చేయడానికి ఆధారాలు సరిపోలేదట. కాలేజ్ మొత్తం లిబరల్ అవబోతోంది. రాజకీయ నాయకుడు అయిపోనా? అబద్ధాలు ఆడాలి మావా. అమ్మోదు మనకి రా. కానీ నాకు చూడాలనే ఉందిరా, నువ్వు జీవితంలో ఏమవుతావా అని. మిస్టర్ భూమినాథం,
ఇకపై మీరు ఈ కాలేజ్లో క్వైట్గా ఉండాలి.